హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డెఫినేషన్ గురించి డిస్కస్ చేసాము అండ్ ఇంట్రడక్షన్ అనేది చూసాము కదా. సో ఈ క్లాస్లో మనం వాట్ ఈస్ ఎస్డిఎల్సి అంటే ఏంటి అని చెప్పి చూద్దాం. ఓకేనా. ఎస్డిఎల్సి స్టాండ్స్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో రియల్ లైఫ్లో ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో డిఫరెంట్ ఫేజెస్ అనేవి ఉంటాయి. ఈ ఫేజెస్ని యూజ్ చేసుకుని సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఈ సిస్టమేటిక్ వేని ఫాలో అవుతూ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తామన్నమాట. సో కస్టమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడానికి అండ్ అలాగే కాస్ట్ని రెడ్యూస్ చేయడానికి అండ్ తక్కువ టైం ఫ్రేమ్లో మన వర్క్ని ఫినిష్ చేసుకోవడానికి ఈ ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో దీనిలో మనకి 7 డిఫరెంట్ ఫేజెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ప్లానింగ్ స్టేజ్, అనాలిసిస్ స్టేజ్, డిజైన్ స్టేజ్, డెవలప్మెంట్ స్టేజ్ అండ్ అలాగే 5th వన్ వచ్చేసి టెస్టింగ్ స్టేజ్, 6th వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ అన్నమాట 6th వన్, అండ్ 7th వన్ వచ్చేసి మెయింటెనెన్స్ స్టేజ్. సో ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్క ఫేజ్ గురించి మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఏంటి, మనకి ప్లానింగ్ స్టేజ్. సో ఈ ప్లానింగ్ ఫేజ్లో ఏంటి అంటే ఇనిషియల్ టైంలో ఒక ఐడియా అనేది రావటం, అంటే ఒక యూనిక్ ఐడియా అనేది మన దగ్గర ఉంది, దాన్ని మార్కెట్లో ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నాం. సో ప్లానింగ్ ఫేజ్లో మన సాఫ్ట్వేర్ అనేది ఎలా వర్క్ అవ్వాలి ఏంటి అని చెప్పి ప్రాపర్ ప్లానింగ్ అనేది ఐడియా అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ప్లానింగ్ ఫర్ ది క్వాలిటీ అష్యూరెన్స్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐడెంటిఫికేషన్స్ ఆఫ్ ది రిస్క్స్ అసోసియేటెడ్ విత్ ది ప్రాజెక్ట్స్ ఈజ్ ఆల్సో డన్ ఎట్ దిస్ స్టేజ్ అని చెప్తున్నాం. అంటే రిక్వైర్మెంట్స్ ఏంటి, కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, అతని యొక్క ప్లాన్ ఏంటి అని చెప్పి ఇక్కడ మనకి ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి స్టేజ్ 1. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి డిఫైనింగ్ రిక్వైర్మెంట్స్, అంటే ఆ ఐడియాని ఆర్ ప్లాన్ని టీమ్తో షేర్ చేసుకొని ప్లాన్ని అనలైజ్ చేసి ఎస్టిమేట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకేనా. అంటే ఇక్కడ ఓన్లీ జస్ట్ ప్లానింగ్ అనేది ఉంది, ఇక్కడ రిక్వైర్మెంట్స్ని అనలైజ్ చేసుకుంటాం ఇక్కడ. ఓకేనా. సో అనలైజ్ చేసి లైక్ ఇలాంటి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి ఇంత టైం పడుతుంది అండ్ అలాగే కాస్ట్ అనేది ఇంత అవుతుంది అని అనలైజ్ చేయడం, ఎస్టిమేట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకేనా. ఇక్కడ చూడండి, వన్స్ ద రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఈజ్ డన్, ద నెక్స్ట్ స్టేజ్ ఈజ్ టు సర్టెన్లీ రిప్రజెంట్ అండ్ డాక్యుమెంట్ ది సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ గెట్ దెమ్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ ది ప్రాజెక్ట్ స్టేక్ హోల్డర్స్. This is accomplished through SRS, Software Requirement Specification document, which contains all the product requirements to be constructed and developed during the project life cycle అని చెప్తున్నాం. అంటే ప్లానింగ్ అనేది అయిపోయిన తర్వాత ఈ ప్లానింగ్ని బేస్ చేసుకొని, ఆ ఐడియాని బేస్ చేసుకొని ఇక్కడ అనలైజ్ చేస్తాము, రిక్వైర్మెంట్ని అనలైజ్ చేసుకొని ఒక డాక్యుమెంట్ అనేది తయారు చేస్తాం. అంటే ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్కి ఇంత టైం పడుతుంది డెవలప్ చేయడానికి, అలాగే ఇంత కాస్ట్ అనేది పడుతుంది అని చెప్పి ఎస్టిమేట్ చేస్తాము. అండ్ ఫైనల్లీ ఒక ప్రాపర్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంటేషన్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఎస్ఆర్ఎస్ డాక్యుమెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి స్టేజ్ 2. అండ్ నెక్స్ట్ ఫేజ్ ఏంటి, ఫేజ్ 3 వచ్చేసి డిజైనింగ్ ది సాఫ్ట్వేర్. ఈ డిజైనింగ్ ఫేజ్లో లైక్ సాఫ్ట్వేర్ యొక్క ఫ్రంట్ ఎండ్ డిజైన్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి మనము లైక్ ఆర్కిటెక్చర్, లేఅవుట్, డిజైన్ ఈజ్ నథింగ్ బట్ లేఅవుట్ అనేది ఎలా ఉండాలి అని చెప్పి మనం ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ద నెక్స్ట్ ఫేజ్ ఈజ్ అబౌట్ టు బ్రింగ్ డౌన్ all the knowledge of requirements analysis and design of the software project. This phase is the product of the last 2, like input from the customer and requirement gathering. సో ఇక్కడ ఈ ఫేజ్ అనేది కస్టమర్ ఇచ్చిన ఇన్పుట్ అండ్ అలాగే మనం గ్యాదర్ చేసిన రిక్వైర్మెంట్ని బట్టి మన ప్రాజెక్ట్ యొక్క డిజైన్ అనేది వస్తుంది. ఓకేనా. డిజైన్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ లేఅవుట్ అని చెప్పొచ్చు. ఓకేనా. లైక్ ఇల్లు కట్టే ముందు మనము లైక్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా క్రియేట్ చేస్తామో సేమ్ అలానే ఇక్కడ
జస్ట్ ఒక లేఅవుట్ని మనం ఇక్కడ తయారు చేసుకుంటాం అన్నమాట. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిజైనింగ్ ఫేజ్ అని చెప్పచ్చు. ఓకేనా. సో ఇది లాస్ట్ 2 ఫేజెస్ ఉన్నాయి కదా. సో వీటి నుంచి మనకి ఇక్కడ డిజైన్ లేఅవుట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ 4 వచ్చేసి డెవలపింగ్ ది ప్రాజెక్ట్. సో ఇక్కడ డిజైన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ ఏంటి, జస్ట్ లేఅవుట్ అనేది క్రియేట్ చేసాం. సో ఈ పర్టికులర్ లేఅవుట్ని, ఈ పర్టికులర్ డిజైన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనము కోడ్ అనేది రాయాలి. దట్ పర్పస్ వీ నీడ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా. ఈ డిజైనింగ్కి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేయాలి అండ్ బ్యాక్ ఎండ్ అనేది ఏది యూజ్ చేస్తున్నాము అన్నిటిని బేస్ చేసుకొని మనము కోడ్ అనేది రాస్తామన్నమాట. ఓకేనా. సో కోడ్ని విత్ హెల్ప్ ఆఫ్ కోడ్తో మనము డిజైన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇన్ దీస్ ఫేజ్ ఆఫ్ ది SDLC ద యాక్చువల్ డెవలప్మెంట్ బిగిన్స్ అండ్ ద ప్రోగ్రామింగ్ ఈజ్ బిల్డ్. ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది డిజైన్ బిగిన్స్ కన్సర్నింగ్ రైటింగ్ కోడ్. Developers have to follow the coding guidelines described by their management and programming tools like compilers, interpreters, debuggers, etc. are used to develop and implement the code. సో ఇక్కడ ఏంటి, మనం మన కోడ్ని రాసి డిజైన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద 4th స్టేజ్ ఆఫ్ SDLC అని చెప్పచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ 5th వన్ వచ్చేసి టెస్టింగ్. సో ఒక ప్రోడక్ట్ ఆర్ సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో రిలీజ్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని మనం టెస్ట్ చేయాలి. సాఫ్ట్వేర్ని డిజైన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం టెస్టింగ్ అనేది చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అనేవి ఉంటాయి. లైక్ యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టెస్టింగ్స్ అన్నమాట. సో ఈ ఫేజ్లో ఏంటి, ఈ టెస్టింగ్స్ అన్నీ కూడా జరుగుతాయి. సో సాఫ్ట్వేర్లో డిజైన్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్లో బగ్స్ ఆర్ ఎర్రర్స్ ఏవైనా ఉంటే ఐడెంటిఫై చేస్తామన్నమాట ఇక్కడ. ఓకేనా. సో అందుకు మనకి ఈ టెస్టింగ్ ఫేజ్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ది కోడ్ ఈజ్ జనరేటెడ్ ఇట్ ఈస్ టెస్టెడ్ అగెనిస్ట్ ది రిక్వైర్మెంట్స్ టు మేక్ ష్యూర్ దట్ ది ప్రోడక్ట్స్ ఆర్ సాల్వింగ్ ది నీడ్స్ addressed and gathered during the requirement stage. During this stage, unit testing, integration testing, system testing, acceptance testing are done. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అన్నీ కూడా ఈ స్టేజ్లో జరుగుతాయి. అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఏంటి, కోడ్ అనేది రాస్తాం కదా. సో కోడ్తో పాటు మనం ఇక్కడ కోడ్ని రాసి డిజైన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఆ కోడ్లో ఏమైనా ఎర్రర్స్, బగ్స్ ఉంటే మనకు తెలియాలి కదా. సో దానికోసం అని చెప్పి మనం టెస్టింగ్ అనేది చేస్తామన్నమాట. సో ఇది వచ్చేసి మనకి టెస్టింగ్ ఫేజ్. నెక్స్ట్ స్టేజ్ 6 డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే సాఫ్ట్వేర్ అనేది టెస్ట్ చేయడం అయిపోయింది. సో ఎలాంటి ఇష్యూస్ ఆర్ బగ్స్ లేవు ఇప్పుడు. సో అలాంటప్పుడు మార్కెట్లో మన సాఫ్ట్వేర్ ఆర్ ప్రోడక్ట్ని డెలివర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, వన్స్ ద సాఫ్ట్వేర్ ఈజ్ సర్టిఫైడ్ అండ్ నో బగ్స్ ఆర్ ఎర్రర్స్ ఆర్ స్టేటెడ్ దెన్ ఇట్ ఈస్ డిప్లాయిడ్. అంటే ఎర్రర్స్, బగ్స్ అనేవి మన సాఫ్ట్వేర్లో లేకపోతే అప్పుడు మనం దాన్ని మార్కెట్లో డిప్లాయ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, రిలీజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, దెన్ బేస్డ్ ఆన్ ది అసెస్మెంట్ ద సాఫ్ట్వేర్ మే బీ రిలీజ్డ్ యాజ్ ఇట్ ఈస్ ఆర్ విత్ సజెస్టెడ్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ది ఆబ్జెక్ట్ సెగ్మెంట్ అని చెప్తున్నాం. ఓకేనా. సో బగ్స్, ఎర్రర్స్ ఏం లేకపోతే టెస్టింగ్ తర్వాత నెక్స్ట్ మనం డిప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది. డిప్లాయ్మెంట్ ఈస్ ద 6th స్టేజ్ ఆఫ్ SDLC. సో నెక్స్ట్ 7th ఫేజ్ వచ్చేసి మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ అంటే ఏంటి అంటే ఈ ఫేజ్లో ప్రాపర్గా మన సాఫ్ట్వేర్ని డిప్లాయ్ చేసాం తర్వాత యూజర్స్ యూజ్ చేస్తున్నప్పుడు రియల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది ఈ మెయింటెనెన్స్లో. ఓకేనా. సో దట్ ఈస్ ద 7th ఫేజ్. ఇక్కడ చూడండి, వన్స్ వెన్ ది క్లయింట్ స్టార్ట్స్ యూజింగ్ ది డెవలప్డ్ సిస్టమ్స్ దెన్ ద రియల్ ఇష్యూస్ కమ్ అప్ అండ్ రిక్వైర్మెంట్స్ టు బి సాల్వ్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఇంకా ఏమైనా రియల్ ఇష్యూస్ ఉంటే ఇక్కడ సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. దీస్ ప్రొసీజర్ వేర్ ద కేర్ ఈజ్ టేకెన్ ఫర్ ది డెవలప్డ్ ప్రోడక్ట్ ఈజ్ నోన్ యాజ్ ఏ మెయింటెనెన్స్ అని చెప్తున్నాం. సో ఇవన్నీ కూడా మనకి ఏ ఇష్యూస్ లేకపోతే మెయింటెనెన్స్ ఫినిష్ అయిపోతే అప్పుడు మనకి ఈ 7 ఫేజెస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కంప్లీట్గా
ఫినిష్ అయినట్టు అన్నమాట. ఓకేనా. సో ఇది కంప్లీట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ టాపిక్. సో ఏమేమి డిస్కస్ చేసాము ఈ క్లాస్లో మనము? వాట్ ఈస్ ఎస్డిఎల్సి అనేది చూసాం. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసాం. సో ఈ ఎస్డిఎల్సిలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో 7 డిఫరెంట్ ఫేజెస్ అనేవి ఉంటాయి. ఈ ఫేజెస్ని యూజ్ చేసుకొని సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సిస్టమేటిక్ వేని ఫాలో అవుతూ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తామన్నమాట. సో దీన్ని యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి అంటే కస్టమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే కాస్ట్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ తక్కువ టైం ఫ్రేమ్లో ఫినిష్ చేయడానికి, మన వర్క్ని ఫినిష్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఈ ఎస్డిఎల్సిలో మనకి మెయిన్గా 7 ఫేజెస్ ఉంటాయి. ప్లానింగ్ ఫేజ్, అనాలిసిస్ ఫేజ్, డిజైన్ ఫేజ్, డెవలప్మెంట్ ఫేజ్, టెస్టింగ్ ఫేజ్, డిప్లాయ్మెంట్ ఫేజ్ అండ్ 7th వన్ వచ్చేసి మెయింటెనెన్స్ ఫేజ్. ఓకేనా. సో ప్లానింగ్ ఫేజ్లో ఏంటి అంటే జస్ట్ ఇక్కడ ఒక యూనిక్ ఐడియా అనేది మన దగ్గర ఉంది. సో దాన్ని మార్కెట్లో ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నాం. సో ప్లానింగ్ ఫేజ్లో మన సాఫ్ట్వేర్ అనేది ఎలా వర్క్ అవ్వాలి ఏంటి అని చెప్పి ప్రాపర్ ప్లానింగ్ ఐడియా అనేది ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫైనింగ్ రిక్వైర్మెంట్స్, అంటే ఆ ఐడియాని ఆర్ ఆ ప్లాన్ని టీమ్తో షేర్ చేసుకొని ప్లాన్ని అనలైజ్ చేసి ఎస్టిమేట్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. లైక్ ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి, డిజైన్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పి ఇదంతా కూడా అనలైజ్ చేయడానికి, ఎస్టిమేట్ చేయడానికి మనకి ఈ స్టేజ్ 2 అనేది యూజ్ అవుతుంది. సో ఈ స్టేజ్ 2లోనే అవన్నీ అనలైజ్ చేసి మనకి ప్రాపర్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంటేషన్ అనేది బిల్డ్ అవుతుంది. SRS documentation is nothing but software requirement specification document. ఓకేనా. సో ఇది స్టేజ్ 2. నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 3, డిజైనింగ్ ది సాఫ్ట్వేర్. సో ఇక్కడ డిజైనింగ్ ఫేజ్లో లైక్ సాఫ్ట్వేర్ యొక్క సాఫ్ట్వేర్ యొక్క లేఅవుట్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి ఇక్కడ మనము మెన్షన్ చేస్తామన్నమాట. లైక్ ఇల్లు కట్టే ముందు ఆర్కిటెక్చర్ని డిజైన్ చేస్తాం కదా. సో అలానే ఇక్కడ కూడా డిజైనింగ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ లేఅవుట్ అన్నమాట. ఈ ఫేజ్ అనేది కస్టమర్ ఇచ్చిన ఇన్పుట్ అండ్ మనం గ్యాదర్ చేసిన రిక్వైర్మెంట్ని బట్టి మన ప్రాజెక్ట్ యొక్క డిజైన్ అనేది వస్తుంది. ఓకేనా. ఇది స్టేజ్ 3. నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 4 వచ్చేసి డెవలపింగ్ ది ప్రాజెక్ట్. సో ఇక్కడ మనము ఈ స్టేజ్ 4లో డిజైన్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. సో డిజైన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం కోడ్ అనేది రాయాలి. దట్ పర్పస్ వి నీడ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో డిజైన్ని బేస్ చేసుకొని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి, బ్యాక్ ఎండ్ కోడ్ ఏది యూజ్ చేయాలి, అన్నిటిని బేస్ చేసుకొని మనం కోడ్ అనేది రాసి డిజైన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది స్టేజ్ 4. స్టేజ్ 5 వచ్చేసి టెస్టింగ్. సో ఇప్పటివరకు ఏంటి, మనం డెవలప్ చేసాము, కోడ్ రాసి డిజైన్ చేసాము, డెవలపింగ్ అనేది అయిపోయింది. సో వన్స్ డెవలపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్లో ఒక ప్రోడక్ట్ ఆర్ సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో రిలీజ్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని టెస్ట్ చేయాలి. సో సాఫ్ట్వేర్ని డిజైన్ చేసిన తర్వాత టెస్టింగ్ అనేది చేస్తాం. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అనేవి ఉంటాయి. లైక్ యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్స్, అలాగే వైట్ బాక్స్ టెస్టింగ్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టెస్టింగ్స్ అనేవి ఇక్కడ జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ అంటే ఏమైనా బగ్స్ ఆర్ ఎర్రర్స్ ఉంటే ఇక్కడ ఐడెంటిఫై చేస్తాం టెస్టింగ్లో. నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 6 డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే సాఫ్ట్వేర్ అనేది టెస్ట్ చేయడం అయిపోయింది, ఎలాంటి ఇష్యూస్ ఆర్ బగ్స్ లేవు. సో అలాంటప్పుడు మార్కెట్లో మన సాఫ్ట్వేర్ ఆర్ ప్రోడక్ట్ని డెలివర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి డిప్లాయ్మెంట్. నెక్స్ట్ 7th వన్ మెయింటెనెన్స్. ప్రాపర్గా మన సాఫ్ట్వేర్ని డిప్లాయ్ చేసాము, తర్వాత యూజర్స్ యూజ్ చేస్తున్నప్పుడు రియల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ మెయింటెనెన్స్ అనేది ఫినిష్ అయిపోతే మనకి కంప్లీట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది ఫినిష్ అవుతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫేజెస్ ఇన్ SDLC అని చెప్పొచ్చు. సో ఇంకా వీటిలోనే మనకి డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉంటాయి. లైక్ వాటర్ ఫాల్ మోడల్, అజైల్, వి మోడల్. సో వాటి గురించి కూడా మనం అప్కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకా న్యూ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.